బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం నేటితో ముగియనున్నందున ప్రధాన పార్టీలు చివరి రోజున ప్రచారాన్ని హోరెత్తించేందుకు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా 6 గ్యారెంటీలు అభయహస్త మేనిఫెస్టోతో ప్రజల్లోకి వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే జాతీయ నేతలను రంగంలోకి దించింది. గత 2-3 రోజులుగా ఏఐసీసీ నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు రాష్ట్రంలోని మకాం వేసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఇక ఆఖరి రోజైన ఇవాళ కాంగ్రెస్ అగ్రనేతలు సభలు, సమావేశాలు, రోడ్ షోలతో తీరిక లేకుండా గడుపుతున్నారు. జూబ్లీహిల్స్ ఆటో వర్కర్స్, అదేవిధంగా జీహెచ్ఎంసీ గిగ్ వర్కర్స్ యూనియన్లతో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ సమావేశం కానున్నారు. అనంతరం నాంపల్లి నియోజకవర్గంలో రోడ్ షోలో నిర్వహించి కార్నర్ సమావేశంలో ప్రసంగిస్తారు. ప్రియాంక గాంధీ జహీరాబాద్ నియోజకవర్గ ఎన్నికల సభలో పాల్గొని ప్రచారం చేస్తారు. ఇక రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డితో పాటు అగ్రనాయకులు కలిసికట్టుగా హైదరాబాద్ నగరంలో రోడ్ షోలో నిర్వహించాలని యోచిస్తున్నారు. కంటోన్మెంట్, ఉప్పల్, కుత్బుల్లాపూర్, అదేవిధంగా మల్కాజ్గిరి నియోజకవర్గంలో రోడ్ షోలో పాల్గొని కార్నర్ సమావేశంలో మాట్లాడతారనే సమాచారం. పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి కూడా తాను పోటీ చేస్తున్న కామారెడ్డిలో చివరి రోజున ప్రచారం చేసేందుకు వెళ్లనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం నేటితో ముగియనున్నందున ప్రధాన పార్టీలు చివరి రోజున ప్రచారాన్ని హోరెత్తించేందుకు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా 6 గ్యారెంటీలు అభయహస్త మేనిఫెస్టోతో ప్రజల్లోకి వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ జాతీయ నేతలను రంగంలోకి దించింది. గత 2-3 రోజులుగా ఏఐసీసీ నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు రాష్ట్రంలోని మకం వేసి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక ఆఖరి రోజైన ఇవాళ కాంగ్రెస్ అగ్రనేతలు సభలు, సమావేశాలు, రోడ్ షోలతో తీరిక లేకుండా గడపనున్నారు. జూబ్లీహిల్స్ ఆటో వర్కర్స్, అదేవిధంగా జీహెచ్ఎంసీ గిగ్ వర్కర్స్ యూనియన్లతో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ సమావేశం కానున్నారు. అనంతరం నాంపల్లి నియోజకవర్గంలోని రోడ్ షో నిర్వహించి కార్నర్ సమావేశంలో ప్రసంగిస్తారు. ప్రియాంక గాంధీ జహీరాబాద్ నియోజకవర్గ ఎన్నికల సభలో పాల్గొని ప్రచారం చేస్తారు. ఇక రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డితో పాటు అగ్రనాయకులు కలిసికట్టుగా హైదరాబాద్ నగరంలో రోడ్ షో నిర్వహించాలని యోచిస్తున్నారు. కంటోన్మెంట్, ఉప్పల్, కుత్బుల్లాపూర్, మల్కాజ్గిరి నియోజకవర్గంలో రోడ్ షోలలో పాల్గొని కార్నర్ సమావేశంలో మాట్లాడతారని సమాచారం. పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి కూడా తను పోటీ చేస్తున్న కామారెడ్డిలో చివరి రోజున ప్రచారం చేసేందుకు వెళ్లనున్నారు.